హాయ్ హలో నమస్తే అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే జబర్దస్తున్నా మరి ఈ రోజు రచ్చబడిన ముచ్చట్లలా రచ్చ చేయనికి మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన రచ్చబడిన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులా ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆక్రమించిండు. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిండు. న్యాయస్థానం తీర్పుపై యాప్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకుర్రు. మరి గా ధర్మాసనం ఏం తీర్పు ఎలవబోస్తుందని సర్వత్రా ఉత్కంఠ మాత్రం నెలకొంటుంది. ఇక ముచ్చటంతా అన్న చెప్తాడు నూరి. మంగళవారం బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవ్ అని చెప్పారని ఈ ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండు చట్టవిరుద్ధం కాదని కూడా వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయమో సామాన్యులకు మరొక న్యాయం ఉండదని, సీఎం అయినంత మాత్రాన ప్రత్యేకంగా హక్కులు ఏముండవని కూడా స్పష్టంగా చెప్పేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం అస్సలు సాధ్యం కాదని హైకోర్టు అయితే తేల్చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఈ తీర్పునైతే వెలువరించింది. ఇక మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిండ్రు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈడీ అయితే కస్టడీకి అనుమతించింది. తిరిగి ఏప్రిల్ 1న కోర్టులో మళ్లీ హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించేసింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించేసిండ్రు. అనంతరం ఆయన ఈడీ కస్టడీని సవాల్ చేసి హైకోర్టులో కూడా పిటిషన్ వేసిండ్రు. మంగళవారం హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును మళ్ళీ ఆశ్రయించిండు. అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో చూద్దాం. బెయిల్పై ఆప్ నేతలైతే గంపెడాసిలు పెట్టుకుంటారు. ఓవైపు పోలింగ్ సమయమేమో ముంచుకొచ్చేస్తుంది, ఇంకోవైపు నేతలంతా కేజ్రీవాల్ బెయిల్ కోసమే సమయం ఇచ్చిస్తుండ్రు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు రావాలని ఆ పార్టీ నేతలైతే గట్టి కోరుకుంటుండ్రబ్బా. ఇవి ఇవాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.